వైజయంతేమో అనుమాన పక్షి. తన ఆలోచనలతో తన జీవితానికి కష్టాలు కోరి తెచ్చుకుంటుంది. ఈయనకేమో ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. కంటికి కనిపించని దానికోసం కంటి ముందున్న అందర్నీ ఇబ్బంది పెడుతున్నాడు. ఇక యువరాజ్ అంటావా? వద్దులే, మరీ ఇంటల్లుడి గురించి తప్పుగా మాట్లాడితే బాగోదు. ఆ మనుషుల్లోనే ఏదో తేడా ఉందే. అందుకే రాయుడు బాబాయ్ శ్రీవల్లిని తీసుకెళ్లకుండా మేము ఆపేశాం. మంచి పనిచేశావు. ఆ మూర్ఖుడు ఆ పిల్లని ప్రాణాలతో వదిలేలా లేడు. పాపం, జరిగిన దానికి ఎంత భయపడకపోతే ఇంతలా వణికిపోతుంది. పాపం పిచ్చి పిల్ల. మేం పైనుంచి వచ్చేటప్పుడు వైజయంతి అత్తయ్య కిచెన్ నుంచి వస్తూ కనిపించింది. నాకు తెలిసి ఆవిడే శ్రీవల్లిని ఏదో అనుంటుంది. అన్నా సరే, చెల్లెలు సరే. పోనీలే, ఆ మనిషి వచ్చినప్పుడు నేనుండడం లేదు. ఈ వైజయంతికున్న కొంచెం తెలివితో నేను తన కాపురాన్ని కూల్చాలనుకుంటున్నానని ఆ రాయుడికి చెప్పుంటే ఎవ్వరూ లేనప్పుడు నా గొంతు పిసికి చంపినా చంపేవాడు. ఇవన్నీ ఎప్పుడు ఉండేవి కదా పిన్ని. చాలా రోజుల తర్వాత మామయ్య, బామ్మ, యామినితో రోజంతా గడిపారు కదా. హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీగా ఉందయ్యా. మనసు ప్రశాంతంగా ఉంది. అక్కడ ఎవ్వరికీ మీ మీద అనుమానం అయితే రాలేదు కదా అత్తయ్య? రాలేదే, రాకుండా జాగ్రత్త పడ్డాను. సరే అత్తయ్య, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. మేము భోజనం రెడీ చేసేస్తాం. సరే.